బాస్ పట్టి వేసుకొని డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా 20 టైమ్స్. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ పైకి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీన్ని సర్పెంట్ ప్రాణాయామం అంటారు. నెమ్మదిగా లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. స్లోలీ సెంటర్కి వచ్చి రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొట్టు మీద వచ్చేసి ఊపిరితిత్తుల్లో శ్వాస ఎలా వెళ్తుంది వస్తుంది. మూలాధార దగ్గర ఎలా మార్పుగా అనిపిస్తుంది ఏదైనా కానీ గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా ఇది మూలాధార దగ్గర ఉన్న కొండల శక్తి జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు చేసిన ప్రాసెస్లో. ఊపిరితిత్తులు పనిచేసే సమయం ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ సమయంలో 5 to 6 పెట్టుకొని సర్పెంట్ బ్రీతింగ్ చేసుకోవాలి. ప్రాణాయామాలు కూడా వీలైనంత వరకు ఈ టైంలో చేస్తే పర్ఫెక్ట్గా ఆక్సిజన్ బాగా అందుతుంది. ఎఫిషియన్సీ ఎక్కువ, ఈ టైంలో లంగ్స్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రాణాయామాలు ఫస్ట్ ఈ టైంలో చేసేసుకుంటే ఉత్తమం. స్లోలీ రిలాక్స్. సూర్యంగ చంద్రంగ భస్త్రిక చేసేసాను. ముందు నేను ఎడముది చంద్రాంగ భస్త్రిక చేస్తున్నా. ఎడమ చేయి ముద్ర. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా. మనకి ఎక్కడ కూడా కనీసం గడ్డం కూడా దాటదు. ఓన్లీ ముక్కు దగ్గరే శ్వాస కలుస్తుంటాయి అంతే. ఈ కనపడే ముక్కు దగ్గర ఈ ప్లేస్లో లోపల వైపు. సూర్యాంగ భస్త్రిక. రెండు ముక్కులతోటి కలిపి చేస్తే సుషుమ్న భస్త్రిక అంటారు. సో అది చేయాలి. డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్. జస్ట్ ముక్కు పుట్టుల దగ్గరే చీతున్నట్టుగా మించుమించుగా అలా ఉంటుంది.
Deep breathing, breathe out, relax. రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారం మనోనేతృత్వంతో గమనిస్తూ రిలాక్స్. భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. డీప్ బ్రీతింగ్. 2 చేతులు పిడికి బిగించి భుజాలు ఎదురుగా పెట్టి 2 చేతులు విశాలంగా, 2 భుజాలు మోచేతులు భుజాలు లైన్లోనే ఉండాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. 20 టైమ్స్ చేసేసేయండి. వజ్రాసనం కూర్చొని చేస్తున్నాను. మీకు ఎలా కన్వీనియంట్ చూసుకోండి. వెన్నుపూస మాత్రం నిటారుగా ఉండాలి. Slowly relax. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేతృత్వంతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా క్లారికల్ బ్రీతింగ్. మన ఆంపిట్ కింద చంక భాగం దగ్గర బొట్టు మీద పెట్టి మిగతా 4 వేలు టచ్ చేసి క్లారికల్ రీజియన్ ఛాతి పైన డీప్ బ్రీతింగ్, బ్రీత్ 20 టైమ్స్ చేసేస్తుంది. 4 కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర వెన్నుపూస నిటారుగా. ఈ 3 జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి ఎప్పుడైనా. ఇంటర్కోస్టల్ బ్రీతింగ్. మన పక్కటెముకలు ఎక్కడైతే ఉంటాయో ఆ కింద లాస్ట్ పక్కటెముక దగ్గర, ఓకే, అదేమో అబ్డామినల్ బ్రీతింగ్. ఛాతీ దగ్గర సైడ్స్ పెట్టేసి ఇంటర్కోస్టల్ బ్రీతింగ్. ఒక లైన్లో వెళ్తే మంచిది. ఉత్తాన మండు కాసేపు గుర్తు చేసేసేయండి. రెండు చేతులు వెక్కి వెనకాల క్రాస్గా పెట్టి చేయాలి. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఉంది అనుమతి. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారం, ప్రకంపనలు, వాటిని గమనిస్తూ ఉండండి. వైబ్రేషన్స్ సాక్షిగా చూడటం, వస్తున్న వాటిని వస్తున్నట్టుగా గమనిస్తూ, ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం, ఇప్పుడు ఉంటాయి కాసేపటికి మారిపోతూ ఉంటాయి అనే భావంతో వాటిని గమనిస్తూ ఉండాలి. వాటిల్లో మనము మమేకమైపోకూడదు. వాటికి దూరంగా సాక్షిగా ఒక గేట్ కీపర్ ఎలా అయితే వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని ఎలా అయితే గమనిస్తూ ఉంటాడో, వస్తున్న శ్వాస, బయటకు వెళ్ళిపోతున్న శ్వాస, వీటిని సాక్షిగా గమనిస్తూ, నేను ఆత్మని, శరీరాన్ని కాదు,
అన్న ఒక ఉద్దేశంతో ఆ గమనికగా చూడాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపాలభాతి ప్రాణాయామం చేయండి. 2 minutes. నిమిషానికి 40 స్ట్రోక్స్ హై బీపీ ఉన్న వాళ్ళు చేయాలి. మిగతా వాళ్ళు సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున నిమిషానికి 60 స్ట్రోక్స్, 120 స్ట్రోక్స్. 2 చేతులు బోర్లా పెట్టుకోవచ్చు లేదా చిన్నది పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకో 1 minute చేయండి. సో బయట పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతలు బయటకు వెళ్ళిపోతున్నట్టు ఆటోమేటిక్గా శ్వాస తీసుకోవడం జరుగుతుంటుంది. ఆ శ్వాసలో కాస్మిక్ ఎనర్జీ మన చుట్టూరు ఎంతో విశ్వకాంతి శక్తి ఉంటుంది. అది మన శరీరంలోకి సహస్రారం మెడిల్లా వెనుకొస్తూ శరీరంలోని అన్ని అవయవాలకి వస్తున్నట్లుగా భావన చేస్తుంది. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ధ్యాన ముద్ర. కపాలభాతి తాలూకు పొట్టలో మనము ముందుకి వెనక్కి కదిలించిన దానికి శక్తి ప్రసారం నాభిస్థానం దగ్గర ఎలా ఉంది వీటిని మనోనేత్రంతో గమనిస్తూ శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక ధ్యాన స్థితిలో రిలాక్స్గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. అగ్నిసారకులు నాన్ స్టాప్గా మీకు ఎంత వస్తే అంత అన్ని రౌండ్స్ వీలైనంత వరకు ఒక 100 రోజు చేస్తే మంచిది. పొట్ట బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మన కపాలభాతి సెకండ్కి ఒక స్ట్రోక్ ఇచ్చాం కదా,
ఇది నాన్ స్టాప్ ఇవ్వండి. ఎక్కువగా చక్కగా బాస్కెట్లు వేసుకుని కూర్చొని లేకపోతే నిలబడి మోకాళ్ళు కొంచెం బెండ్ చేసి కాలు గజ్జల దగ్గర చేతులు పెట్టుకుని పొట్టను కదిలిస్తూ ఉంటారు. నడుమే పున్నడు చేయకూడదు. జస్ట్ చెప్పాలని చెప్తున్నాను. అది అవసరమైన వాళ్ళు చేసుకోండి. మిగతా వాళ్ళు లేదు. స్లోలీ న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేసేసి సింహక్రియ అసలు మర్చిపోయింది. సింహక్రియ చేయండి ఫస్ట్. ఇవన్నీ ఇంపార్టెంటే. ఊపిరితిత్తులు బాగా చక్కగా ఓపెన్ అవ్వడానికి అద్భుతమైన బ్రీతింగ్ టెక్నిక్స్. శ్వాసను బయట పంపించి కూడా కాసేపు బాహ్య కుంభకం ప్రాక్టీస్. స్లోలీ రిలాక్సింగ్ కాసేపు గమనించండి. సింహక్రియ తాలూకు కంఠ భాగంలో గొంతులో ఎలా వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఏదన్నా మార్పు గమనించగలుగుతున్నారా, వీటిని మనోనేత్రంతో గమనిస్తూ కాసేపు గమనిక చాలా చాలా ఇంపార్టెంట్ యోగాలో. సాధన చేస్తూ వెళ్ళిపోవడం కాదు, ప్రతి దగ్గర అడుగడుగున మనం చేస్తున్న దాన్ని గమనిస్తూ ఎరుక అవేర్నెస్ అంటారు కదా, అది పెంచుకోవడానికి ఈ విధంగా రిలాక్సేషన్ బాగా ఉపయోగపడుతుంది. స్లోలో నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేసేసేయండి. ఎడమ అరిచేయి నాభిస్థానం, కుడి చేతితో కుడి ఛాతీ భాగం ఎడమ చెవులు మూసేసి అన్ని 10 శ్వాసలు అన్ని భంగిమలు చేయాలి. చేయి మార్చి ఇప్పుడు కుడి అరిచేయి నాభిస్థానం మీద ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగం కుడి చెవి మూసివేస్తుంది. రెండు చేతులతో రెండు ఛాతీ భాగాన్ని మూసివేసి
Slowly relax into your deep breathe in, double breathe out, slowly relax, slowly relax. ఒకసారి చేతులు రద్దు చేసుకొని అరిచేతుల్ని కళ్ళకద్దుకొని అరిచేతులు చూస్తూ కలుపుతారు. కాళ్ళు చాపండి, కాళ్ళు చేర్చి రెండు కాళ్ళు ట్యాపింగ్. ఒకేసారి హాఫ్ మజిల్ దగ్గర కొట్టాలి, అంటే మోకాలు కింద భాగం ఉంది కదా అక్కడ కాలు వెనుక. రిలాక్స్, వెనుకొస్తే నిటారుగా పాదాలు మన వైపుకి లాగి కాలు వేళ్ళకి ఎక్సర్సైజ్. పాదాలు ముందుకి వెనక్కి. పాదాలు గుండ్రంగా. రివర్స్. స్లోలీ రిలాక్స్. తొడభాగం బిగించండి. ఇప్పుడు కాలు మెడలు నొప్పులు ఉన్నాయి, అవి ఇంకా బాగా తొందరగా తగ్గాలి అంటే ఏం చేయాలి? ఇట్లా మూమెంట్ ఇచ్చారు కదా, ఇది ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అదే కాలు మెడల్ని పాదాలను ఇట్లా ముందుకి 10 seconds, తర్వాత మళ్ళీ పాదాలను ఇట్లా వెనక్కి 10 seconds, లెఫ్ట్ 10 seconds, రైట్ 10 seconds, మళ్ళీ ఫ్రంట్. ఇట్లా మనం హోల్డ్ చేయాలన్నమాట. హోల్డ్ చేసినప్పుడు కాలు మెడల నొప్పులు ఇంకా తొందరగా బాగా తగ్గుతాయి, మళ్ళీ రాకుండా ఉంటాయి, రిపీట్ అవుతుంది. సో మనం ఇస్తుంది ఇది కేవలం మూమెంట్స్, మొదటి స్టేజే చేస్తున్నాం. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్లో మొత్తం 3 రకాలు ఉంటాయి స్టేజెస్. ఫస్ట్లో మూమెంట్స్, స్ట్రెంథనింగ్ మరి మెయింటైన్ చేయడం, అంటే అది మళ్ళీ వెనక్కి పోకుండా ఉంటాయి. ఒక్క నిమిషం, మీకు కూడా శబ్దం వస్తుంది, నోటిఫికేషన్ శబ్దము. మీరు చేస్తూ ఉండండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి. తొడ భాగాన్ని బిగించి మోకాళ్ళు ఎక్సర్సైజ్ అయ్యాక మోచిప్పకి ఎక్సర్సైజ్. పైకి కిందకి క్రాస్తో. రెండో క్రాస్. ఎడమ మోకాలు కానీ ఎడమ చేతి చూపుడు వేలు బొట్టన వేలు వాడి ప్యాటిల్లా బోన్కి. క్రాస్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ కూర్చొని చక్కగా బాహ్య ప్రాణాయామం చేసేసింది. మీకు ఇష్టమైన నిద్ర
నేను ఆది ముద్ర పెడుతున్నాను. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాసను పూర్తిగా బయటకు పంపించాక గడ్డలు ఛాతీలోంచి పొట్టల లోపలికి లాగి పొత్తికడి భాగాలు బిగించాలి. ఋతుక్రమం సమయంలో చేయకూడదు. నడునొప్పి ఉన్న వాళ్ళు చూసి జాగ్రత్తగా చేయండి. మెడనొప్పులు ఉన్న వాళ్ళు గడ్డాన్ని ఛాతీకి అంచకుండా జస్ట్ మెడని కాస్త స్టిక్గా తలని కొంచెం వెనక్కి టచ్ చేస్తుంది, ఇంతవరకే పెట్టాలి. ఇది జాగ్రత్తలు. నడునొప్పి ఉన్న వాళ్ళు ఈ పొట్ట భాగాన్ని ఎక్కువగా లోపలికల్లా లాగి మధ్యలో భాగం ఉంటుంది ఇది ఉడ్డయాన బంధం. ఈ ఉడ్డయాన బంధం వేయొద్దు, అది వేయకుండా చేసుకోవచ్చు. పొట్ట లోపలికి లాగి జస్ట్ అలా ఎంత వస్తే అంతవరకు, ఏది కూడా ఫోర్స్ పెట్టకూడదు. ఇంకా బోలబద్ధం ప్రతి వాళ్ళు వేయవలసిందే. పొత్తికడు బాగా ముగిస్తూ ఉండాలి. అది ఒక్కోసారి రిలీజ్ అయిపోతున్నట్టు ఉంటుంది, మళ్ళీ టైట్ చేసుకుంటూ ఉండదు ఆ ప్రక్రియ చేస్తున్నాం సేపు. బంధాలు రిలీజ్ చేశాక పొడి మొత్తం శ్వాస తీసుకొని మళ్ళీ రిలీజ్. మళ్ళీ ఇంకొక 2 సార్లు బాహ్య కుంభకం, బాహ్య ప్రాణాయామంలో బాహ్య కుంభకం. Slowly relax. Relaxing the arm. శరీరం లోపల మనం ఎక్కడైతే బంధాలు వేసామో ఆ ప్రదేశాలను మనోనేత్రంతో గమనిస్తూ అక్కడ ఎలా ప్రకంపనలు వస్తున్నాయి వాటన్నిటిని గమనిస్తూ రిలాక్స్. ఆ భాగాలకి ఎంత ప్రాణశక్తి అవసరమో అంత ప్రాణశక్తి వెళ్తున్నట్లుగా విజువలైజ్ చేస్తూ. మన చుట్టూ ఎంతో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, అది మన వెన్నుపూసలో ఆస్థానం మెడల్లో నుంచి వెన్నుపూసలోకి, వెన్నుపూస నుంచి మోటార్ నర్స్ ద్వారా టోటల్ శరీరం అంతా చక్కగా ప్రాణశక్తి ప్రవాహం నడుస్తున్నట్లుగా భావం చేస్తూ స్లోలీ రిలాక్స్. ఉజ్జయ ప్రాణాయామం చేసేసి శూన్య ముద్ర పెట్టండి. మధ్య వేలు ముడిచి దమ్మి బొటన వేలు ఆకాశతత్వం మీద లోపించి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా శూన్య ముద్ర చాలా చాలా బాగా పనికొస్తుంది. గొంతు దగ్గర శబ్దం చేస్తూ అంత కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచాలి, పొత్తికడు భాగాన్ని బిగించాలి. ఇక్కడ 2 బంధాలే పడతాయి. పొట్టని లోపలికి లాగు. బంధాలు రిలీజ్ చేశాక శ్వాసను బయటకు పంపించేటప్పుడు ఓన్లీ ఎడమ ముక్కు ద్వారా మాత్రమే బయటకు పంపించాలి. కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా బయట. ఇంకొక 2 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసింది. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం ముద్ర. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అనులోమ విలోమ చేసేట్టు. మీకు ఏదైనా కాళ్ళు నొప్పులు అనిపిస్తే ఒక్కసారి కాళ్ళు చాపుకొని ఒక్కసారి ట్యాపింగ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేసారు. ఎడమ చేతి ప్రాణ ముద్ర, కుడి చేయి నాసికా ముద్ర, అంటే మధ్య వేలు ఉంగర ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు ముచ్చేసి
దీన్ని నాసికాముద్ర అంటారు. కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ప్రాణాయామాన్ని మొదలుపెట్టాలి ఇప్పుడు. ఎడముక్కు ద్వారా తీసుకున్న ఈ శ్వాసను కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తూ 1 సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుని లోతైన దీర్ఘమైన శ్వాస 1 సెకండ్ ఆగి నెమ్మదిగా ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తూ. ఇది ఒక ఆవృతం. ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం చేయడానికి ప్రయత్నం చేయాలి. కనీసం 20 సెకండ్లు మినిమం. వీలైతే దాన్ని నిమిషానికి పెంచుకోండి. ఒక ఆవృతమే 1 నిమిషం వచ్చేటట్టు. అంత స్లోగా చేస్తే ఎక్కువ లాభం. ఎడమ చేయి మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదే పెట్టాలని ఉండదు. మీ సమస్యను బట్టి మీకు కావాల్సిన ఇమ్యూనిటీ పెరగడానికి బాగుంటుందని ఈ ముద్ర పెడుతున్నాం. ప్లస్ ఈ టైం 5 to 6 బాగా ఇమ్యూనిటీ పెరిగే టైం అనమాట. మనం ఇప్పుడు ఎంత సాధన చేస్తే అంత అద్భుతంగా ఊపిరితిత్తులు ఎఫిషియన్సీ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మన సాధన కూడా తోడైతే ఇంకా బాగా చక్కగా తయారవుతుంది. శరీరంలోని మిగతా అవయవాలు కూడా తర్వాత బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉండి బ్రెయిన్కి కానీ మిగతా అవయవాలకి చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు చేసినది మిగతా 23 గంటలు ఉపయోగపడుతుంది. మనం ఇంత ప్రొలాంగ్ చేస్తూ శ్వాసను తీసుకోవడం వదలడం అలవాటు అయ్యి దీర్ఘ శ్వాస అనేది రోజువారీ దైనందిక కార్యక్రమాలు వీటిల్లో కూడా అసలు మన శ్వాస మీద దృష్టి పెట్టాం కదా. సో మనకి తెలియకుండా ఒక కాన్షియస్నెస్ వస్తుంది శ్వాస మీద. దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదలడం చాలా చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. పని కట్టుకొని చేయండి. అంతకుముందు దాకా పైన శ్వాసలు నడుస్తూ ఉండేవి. ఈ ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తారో మీరే గమనించుకోవచ్చు, చాలా మార్పు వస్తుంది శ్వాసల్లో. బలవంతంగా చేయొద్దు, సామర్థ్యానుసారంగా చేయండి. చేయి నొప్పి పుట్టితే చేయి మార్చుకొని కూడా చేయొచ్చు, ఎడమ చేతితో చేయొచ్చు. లేదు ఇంకా అలసటగా ఉందనుకుంటే కాసేపు రిలాక్స్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేయండి.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించే స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. బ్రాహ్మరి ఉద్గీత ప్రాణాయామం. 2 చేతులు షణ్ముఖ ముద్ర. చూపుడు వేళ్ళు 2 కనుబొమ్మల మీద లేదా ఆజ్ఞ చక్రం దగ్గర పెట్టి, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా కళ్ళ మీద పెట్టి, ఎక్కడ ప్రెస్ చేయకూడదు, జస్ట్ పెద్ద టచ్. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. Slowly relax. నెమ్మదిగా ఉద్గత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఉమా అంటూ ఉచ్చరించాలి. చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా 2 అరచేతులు ఒకదానిలో ఒకటి చేతి బటన్ మీద టచ్ చేసి, ఈ విధంగా ధ్యాన ముద్రలో మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ వైబ్రేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. స్లోలీ 2 చేతులు అక్కడ తీసుకొని అరిచేతులు ఎక్కువ నిలవచ్చు, వేడు కాళ్ళు కొడుకొని అరిచేతులు చూపు కడదారు. ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. ఇంకా ఎన్నో ప్రాణాయామాలు ఉంటాయి. శీతలి, శీతకారి, కర్ణపీడంతక ప్రాణాయామం. ఇట్లా మీ ఓపిక ఎన్ని అనేది మీ అవసరాలు బట్టి, మీకున్న సమస్యలను బట్టి ఎక్కువసేపు అన్ని రకాల ప్రాణాయామాలు చేసుకోవచ్చు. సైక్లింగ్ చేద్దాం. కుడి రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు వచ్చి స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఎడమ కాలు మీద
ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని భద్రాసనం సాధన పొజిషన్ లో ఉంటే భద్రాసనం. ఈ టైంలో మూలబంధం వేస్తూ ఉండాలి. చక్కగా వెనుపూసి నిటారుగా దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి ప్రశాంత చతుర్థుడు చేయాలి. లేదంటే సాధనలో కూడా చేయొచ్చు. ఆసన స్థితిలో ఉంటే దాని లాభం దానికి ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల వీటికి ఉండే లాభాలు వీటికి ఉంటాయి. ఏదైనా ఆసనం అనేది బెస్ట్. రెండింటితో పోలిస్తే వ్యాయామం కంటే ఆసనం లాగా ఉండడమే ఎక్కువ లాభం వస్తుంది. కాకపోతే మన బాడీ మనకి కొంచెం కండరాలు, తొట్టి భాగము, కాలి గజ్జ దగ్గర ఎస్ఐ జాయింట్ ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే వ్యాయామం లాగా కూడా చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ తొందరగా వస్తుంది. ఆసనంలో తర్వాత ఉండడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంచెం బాడీ సహకరించేదాకా వ్యాయామం లాగా కూడా చేసుకోవాలి ప్రతిదీ. స్లోలీ రిలాక్స్. దీన్ని సాధన అంటాం. ఆసన సాధన. స్లోలీ రిలాక్స్. పర్వతాసనం కూర్చొని చేద్దాం. ఎడమ చేయి కూడా నేల మీద పెట్టేసాం. కూర్చో స్ట్రెచ్. ఈ విధంగా తల భుజం సపోర్ట్ ఈ విధంగా ఉండొచ్చు. ఇంకా బెండ్ అవ్వండి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. సైడ్స్ స్ట్రెచ్ అయ్యేది గమనించుకుంటూ చేయాలి. ఇంకా ఇక్కడ కూడా మనం చేయొచ్చు. ఇట్లా స్ట్రెచ్చింగ్ ఇచ్చుకొని అటు ఇటు, ఆ తర్వాత సర్పెంట్ బ్రీతింగ్ ఫస్ట్ చేసాను చూసారా, అది మనము ఈ టైంలో కూడా చేయొచ్చు. అటు ఇటు స్ట్రెచ్చింగ్ చేయంగానే కొంచెం బాగా మనం తీసుకుంటున్న శ్వాస వదులుతున్న శ్వాస పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. మీ యొక్క కన్వీనియంట్ని బట్టి దీన్ని మధ్యలో ఏరియాలు చేసుకోవచ్చు ఎక్కడ అనేది. స్లోలీ రిలాక్స్. నెమ్మది. ఇంకా నెక్ ఎక్సర్సైజ్లు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఫర్ అప్పర్ బాడీ స్టార్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. మణికట్టు దగ్గర బెండ్ చేయండి. ఫింగర్స్కి రెండు అరచేతులు బయట వైపు. ఫింగర్ జాయింట్స్. పిడికిలు బిగించి మణికట్టు దగ్గర గుండ్రంగా. రివర్స్. రెండు చేతులు బాగా చాపి భుజాలకు ఎక్సర్సైజ్. పక్కలకి ఇలా అరచేతుల్ని పైకి అన్నాం కదా, కిందకి వెనక్కి ముందుకి ఇలా చేయాలి. అప్పుడే హ్యాండ్లో మనకి రేడియల్, మీడియల్ అని చెప్పి మజిల్స్ ఉంటాయి, అవి బాగా స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటాయి. మెడ నొప్పులు, భుజాల నొప్పులు తగ్గేదానికి కూడా చాలా చాలా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ చేయాల్సిందే ప్రతిరోజు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచివి అప్పర్ బాడీ ఇవన్నీ. నెగ్లెక్ట్ చేయకుండా కనీసం సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ పర్ఫెక్ట్గా చేయాలి. మిగతా చేయలేని వాళ్ళు మేము అవకాశం ఉన్న ఒక అరగంట ప్రాణాయామాలకి, ఒక అరగంట సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్
ఇంకో ఓపిక చేయగలము అనుకుంటే ఇంకొక అరగంట ఆసనాలు ఈ విధంగా స్పెండ్ చేయాలి. కనీసం గంటన్నర ప్రతిరోజు యోగా. మణికట్టు దగ్గర స్ట్రెచ్. స్లోలీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టి ప్రెస్. దీన్ని 5 నుంచి 10 సెకండ్ల పాటు హోల్డ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇట్లా 10 సెకండ్ హోల్డ్ చేసి రిలీజ్. అట్లా కుడి కళ్ళతో ఎడమ కళ్ళతో పూర్తిగా అరిచే ముఖం కూడా పెట్టి చేయొచ్చు. ఇప్పుడు ఎడమ చేయి మొత్తం ఫేస్ మీద కవర్ అయ్యేటట్టు పెట్టి, కడతలు ఇందాక కంటల దగ్గర పెట్టాను కదా, ఇప్పుడు టోటల్ గమనించండి ఇది ఎక్కడ ప్రెషర్ పడుతుంది. ఈ విధంగా వస్తుంది. ఇందాక ఓన్లీ మెడ ఈ భాగం వరకు సర్వైకల్ రీజియన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎక్సర్సైజ్. రెండు చేతులు బోర్లా కాలు పెట్టి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్, శ్వాస వదిలేసి స్ట్రైట్, మరి శ్వాస తీసుకొని కూడా డౌన్. ఇట్లా ఒకవేళ మర్చిపోయి శ్వాస వదిలేసినా ఇబ్బంది లేదు, ఎటువంటి నష్టం ఏమి ఉండదు. తలని పూర్తిగా ఎడమ భుజం మీద స్ట్రైట్. స్లో శ్వాస తీసుకుంటూ రైట్ అండి, శ్వాస వదిలేసి స్ట్రైట్. స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్, బ్రీత్ ఇన్ రైట్. ఇప్పుడు నెక్ రొటేషన్ చేయండి. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు చూపుడు వేలు మధ్య వేలు గడ్డం దగ్గర సపోర్ట్ తీసుకొని తర్వాత చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు. ఇట్లా హాఫ్ సర్కిల్ వచ్చింది, హాఫ్ సర్కిల్ వరకు చేయండి. తల ముందుకు వంచాల్సిన పని లేదు. మిగతా వాళ్ళు మాత్రమే చేయలేదు. ఏ సమస్య లేని వాళ్ళు మాత్రమే ఫుల్ రొటేషన్, మిగతా వాళ్ళు హాఫ్ సర్కిల్. రివర్స్ చేయండి. నెమ్మదిగా రెండు చేతులు రాపి చేసుకొని ఈ అరిచేతుల యొక్క నిలువ భుజాలు మెడ మీద కానీ రెండు చేతులు రాపి చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చూస్తూ కడగండి. అలానే మనం ఐకి చేయొచ్చు, ఐ ఎక్సర్సైజ్, ఫేస్ మసాజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫేస్ మసాజ్ చేయండి. రివర్స్. రెండు అరిచేతులు దగ్గర నుంచి ముక్కు పక్కగా కడతల దగ్గర పెట్టి భుజాలు లైన్లోనే మోచేతులు ఉంటాయి. మోచేతులు ముందుకు రావు, ఇట్లా ఉండాలి. ఇప్పుడు కడతల దగ్గర రివర్స్.
తర్వాత వీలైతే మీరు ఇలా ట్యాపింగ్ కూడా చేసేయచ్చు. ఇదే సమయంలో ఇక్కడ మనకి సమయం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు ఆ దగ్గరలో ఉన్న మొత్తం చేసేసుకున్నారనుకోండి, మర్చిపోకుండా ఉంటాము. ఎప్పుడైనా తలనొప్పి అనిపిస్తే ఇవన్నీ కూడా ట్యాప్ చేసుకోవాలి. కనుబొమ్మ పైన ప్రదేశం, నుదుటి భాగం అన్నీ ట్యాప్ చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. సైనస్ లాంటి సమస్యలు ఉన్నా ఏదైనా కానీ నీకు ఇట్లా రోజు ట్యాప్ చేస్తూ ఉంటే క్రేనియల్ నర్వ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. అంటే బ్రెయిన్ నుంచి కొన్ని నర్వ్స్ మన ఫేస్ అంతా కూడా కవర్ అవుతుంటాయి. వాటన్నిటికి కూడా రోజు ఈ విధంగా మన కన్ను చివర అవుట్ సైడ్ ఇక్కడ ట్యాపింగ్ ఎముక పక్కగా, అంటే కణతలు ఎముక రెండు కలిసే ప్రదేశం, ఈ చట్ట భాగం ఉంటుంది కదా, ఈ చివర ఒక్క వేలుతో సరిపోతుంది. మీకు గమనించుకుంటూ చేయాలి. ఇన్ని వేలు పెడితే ఎక్కడ ఎంత ప్రెషర్ వస్తుంది, ఎంత బాగుంది, మీకు అసౌకర్యంగా ఉంది అనుకోండి, ప్రెషర్ తగ్గించేయండి. అది కొంచెం పెంచుకోవచ్చు అనిపిస్తే ఒక 2 వేలు 3 వేలు కూడా తీసుకొని చేయొచ్చు. అది ఇది కూడా అంతే, సెన్సిటివిటీని బట్టి మీరు ఎలా చేయాలనేది నిర్ణయం మీదే, ఎదుటివారు చెప్పేది కాదు. తర్వాత కనురెప్పల మీద మసాజ్, ఎముక ఉంది కదా, అంత కళ్ళు యొక్క అవుటర్ షెల్ అనమాట, బోన్ లోపల కన్ను ఇన్సెక్ట్ అయింది. చీక్ బోన్ ఉంది కదా, ఈ చీక్ బోన్ అప్ సైడ్ ఇట్లా ట్యాప్ చేయొచ్చు. లేదు అంటే ఇలా ప్రెస్ చేసుకోండి, ఇలా ఇలా ట్యాప్ కూడా చేయొచ్చు. ఒక్క వేలు సరిపోతుంది. చీక్ బోన్ లైన్ లోనే ఇప్పుడు ఐబ్రోని సగంగా చేస్తే అదే లైన్ లో చీక్ బోన్ ఉబ్బెత్తుగా ఉంటుంది కదా, దాని కింద ట్యాపింగ్, లేదా ప్రెస్ చేయొచ్చు. ఇట్లా పెట్టేసేసి బటన్ వేలుతో ప్రెస్ చేయండి. ఎఫెక్ట్ మీకే తెలుస్తుంది. ఎంత కొంచెం ఒక రకంగా ఉంటుంది ఫేస్ అంతా కూడా నొప్పిగా, కానీ చేయడం అయితే ఇంపార్టెంట్. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, అదే లైన్లో బుగ్గ దగ్గర, దీన్ని ఏమంటారు, బుగ్గ ఎముకే, దాని కింద లైన్, అలా చెవి ఎదురుగా దాకా రావచ్చేయండి. ఇలా నోరు మీకు తెలియకపోతే ఎలాగనేది, నోరు ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు కదులుతుంటుంది ఆ ఎముక, ఇక్కడ చివర కదిలిద్ది, ఇక్కడ దాకా ప్రెస్ చేసుకుంటూ రండి. తర్వాత మీకు తలనొప్పి కానీ అలాంటివి ఉన్న వాటి కూడా పనికి వస్తుంది. ఇలా బటన్ వేళ్ళు ఇప్పుడు నోరు ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు కదులుతుంది చూసారా, అక్కడ పాయింట్ అక్కడ పెట్టండి బటన్. మిగతా 4 వేలు వెనకాల కళ్ళు తెరిచి లెఫ్ట్ రైట్, టెన్షన్ కానీ ఇట్లాంటి స్ట్రెస్ అన్నీ క్లియర్ అవుతాయి. చాలా చాలా మంచిది. క్లాక్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్, కనుగుడ్లని 4 డైరెక్షన్స్ లో తిప్పుతా ఉంటే అదే రౌండ్ గా రొటేషన్ అయిపోతుంది. రివర్స్, ఇంకొకసారి లెఫ్ట్ రైట్, ఇలా మూడోసారి కూడా. భుజాల నొప్పులున్నా, మెడ నొప్పులు అన్నిటికి పనికి వస్తుంది.
స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి. కింద దవడ దగ్గర చేతులు ఇలా పెట్టి తలేమో కిందకు నెట్టాలని, కిందకు చూడాలని చూస్తుంది, కానీ మనం చేతులతో పైకి అడుగుతాం. ఈ బోన్ ఉంది కదా, ఈ బొటన్ వేలు యొక్క ఈ లైన్ అవుటర్ పార్ట్ ఇక్కడ పెట్టండి. పొజిషన్ ఇట్లా కొంచెం ప్రెషర్ ఇచ్చి మళ్ళీ రిలీజ్. అబ్జర్వ్ చేస్తే రిలాక్స్. ఇంకా ఫేస్ లో మనం మిగిలిపోయిన ట్యాప్ చేసేసేయండి. ఇదంతా చీక్కి, ఈ చీక్ బోన్ ఉంది కదా, దీనికి కింద వైపు పై వైపు, మళ్ళీ ఐబ్రోస్ లైన్ లో ఎముక భాగం ఇదంతా, మళ్ళీ చివర కన్ను చివర ఇక్కడ కడతల దగ్గర ట్యాపింగ్, మళ్ళీ అధిపతి స్థపని బంబ బొడ్రెండు బొట్టుకు వెళ్ళి ఇలా పెట్టేసి ఒక 16 నుంచి 20 సార్లు చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత సూతిగా ఉంటుందో. ఎలాంటి స్ట్రెస్ లెవెల్స్ అయినా, యాంగ్జైటీ నార్మల్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ చేసుకుంటే. అలాగే హెడ్ మసాజ్, హెడ్ ట్యాపింగ్, దీనివల్ల మనకి మెమరీ రీకలెక్టింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు పూర్వజన్మ సంస్కారాలు ఇలాంటివి కూడా మనకి తలపుకొస్తూ ఉంటాయి. తద్వారా సాధనలో భాగంగా వాటిని గురించుకునే మార్గం కనబడింది. ఈ విధంగా కూడా రోజు తలని ఇలా ట్యాప్ చేయాలి పని కట్టుకొని. మెమరీ రీకాల్ అని కూడా అంటారు దీన్ని, మెమరీ రీకాల్ ఎక్సర్సైజ్. తర్వాత స్కాల్ప్ మసాజ్. వీటి వల్ల కూడా బ్రెయిన్ చాలా యాక్టివ్గా తయారవుతుంది. ప్రతిరోజు చేసుకుంటే బ్రెయిన్లో న్యూరాన్స్కి యాక్టివేషన్ వస్తుంది. తర్వాత అధిపతి మర్మ, చట్టు భాగం, నడినెత్తి మీద చట్టు భాగం ఉంది కదా, దాని మీద 5 వేళ్ళు ముకుళ ముద్ర ఇలా టిప్స్ కలిపి దీంతో అనండి 6 to 10 times. రివర్స్ కూడా చేయండి. క్రికెట్కి మర్మ ఒక 16 to 20 times చేయండి. ముచ్చురు గుంట పక్కన అటు ఇటు సొట్ట భాగాలు ఉంటాయి. మన యొక్క పుర్రె భాగము మెడ రెండు కలిసే ప్రదేశంలో 2 సొట్ట భాగాలు ఉంటాయి. అక్కడ బొటన్ వేలు పెట్టాలి. పెట్టేసి ఒక 16 నుంచి 20 సార్లు ప్రెస్ చేయాలి. దీనివల్ల తలనొప్పి, మెడ నొప్పులు, ఏదైనా కానీ తలకు సంబంధించిన సమస్యలు, ఫేస్లో ఏదైనా సమస్యలు ఉన్నా అన్నిటికీ పనికొస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటుంది. క్రికెట్కి మర్మ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇలా ప్రెస్ చేయలేదు అనుకుంటే చేతి వేళ్ళని ఇలా తీసుకొని ఇలా ఇలా ట్యాప్ చేయొచ్చు. అదే ప్లేస్లో ఇలా ఇలా ట్యాప్ చేయొచ్చు. ఏది మనం ఎక్కడైతే ప్రెస్ చేస్తామో ఆ ప్రదేశాల్లో 2 వేళ్ళు పెట్టి ట్యాప్ చేయొచ్చు. ఇక్కడ చేస్తున్నాం కదా, ఇదే విధంగా ఇలా పెట్టి చేస్తాం. అది స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్. నెమ్మదిగా కొన్ని కూర్చొని ఆసనాలు చేద్దాం. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెంట్ ఆసనాలు కొన్ని అవన్నీ చేద్దాం. నడుము సంబంధించిన ఎక్సర్సైజ్లు చేద్దాం. కాళ్ళు దూరం పెట్టేసేయండి. కటి సౌందర్యాసనం. ఇంకా ఫేస్ ఎన్నో ఉన్నాయి, మర్చిపోయాము. అన్నీ కూడా చెవి చేయొచ్చు, ఫేస్ డబల్ చెవి, ఓకే, అన్నీ కూడా చేసుకోవచ్చు. ఈసారి చేద్దాం. మనం అక్కడే స్టక్ అయిపోతాం. ఒక్కొక్కటి మనం అరగంట, గంట కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఫేస్కి సంబంధించినవే ఎంతో సేపు చేయొచ్చు. ఏ సమస్య లేని వాళ్ళు మాత్రమే నుదుటి భాగాన్ని తీసుకెళ్ళి మోకాల దగ్గర పెట్టాలి. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది బెస్ట్. ఇంతవరకు అంటే ఎక్కువ చేయొద్దు, అవసరం లేదు. బ్రెయిన్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆసనాలు చేసేటప్పుడు పట్టేయకుండా ఉంటాయి. రివర్స్ మోచేతులు ముడవకుండా చూసుకోండి, జాగ్రత్త. ఇది ఒక్కటే ఇంపార్టెంట్, కానీ కొంచెం గమనించుకోవాలి. ఇది మర్చిపోయి ఇలా అనేస్తూ ఉంటాం, ఒక్కోసారి మోచేతులు ఇలా ముడుస్తూ ఉంటాం. ఇలా ముడవకూడదు. ఈ ముడిచిన వేరే ఈ ప్రెషర్ అంతా వెళ్ళి నడుము మీద పడి నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. స్లోలీ రిలాక్స్. పశ్చిమోత్తానాసనం సాధన లేదా పొజిషన్లో ఇంతే, తల ఎదురుగా చూస్తూ ఇలా ఉండాలి. ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. స్లోలీ రిలాక్స్. ఏకపద జానుశిరాసనం చేద్దాం. కుడికాలు ఎడమకాలు గజ దగ్గర పెట్టి పాదాన్ని మన వైపుకి లాగాలి. అది చాపిడి కాలు యొక్క పాదం మన వైపుకి లాగాలి. రెండు చేతులు స్ట్రెచ్, పూర్తి స్థాయిలో స్ట్రెచ్, నడుము ట్విస్ట్, తర్వాత బ్యాండ్. ఎంత వస్తే అంతే. ఇక్కడ దాకే వస్తే ఇక్కడ దాకే చేయండి చాలు. థైరాయిడ్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కింద దాకానే చేస్తేనే పర్ఫెక్ట్గా చేసినట్టు కాదు. భుజాల నొప్పులు, మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంతవరకే చేయాలి, తల ఎదురుగా చూస్తూ. మిగతా వాళ్ళు మాత్రం పూర్తిగా మీ నుదుటి భాగాన్ని మోకాల దగ్గర పెట్టాలి. ఈ టైంలో కూడా మూలబంధం వేసుకోవచ్చు. యానస్ పార్ట్ దాన్ని టైట్ చేస్తూ వదులు చేస్తూ అలా కూడా లోపల ఇన్సైడ్గా జరుగుతుంటుంది. స్లోలీ రిలాక్స్. దీనివల్ల కుండల శక్తి జాగ్రత్తం అవుతూ ఉంటుంది. ఏకపద అద్భుతమైన ఆసనం. మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయవలసిన ఆసనం. పశ్చిమోత్తానాసనం లాగే ఉంటుంది, అది సింగిల్ లెగ్తో చేస్తుంది. స్లో రిలాక్స్. నడుమును కొంచెం అడ్జస్ట్ చేసుకుని స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం చేద్దాం. బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండ్ చేసాం కదా, స్పైన్కి బ్యాక్ బెండ్. రెండు చేతులు వీపు వెనకాల నేల మీద ఉంచేసేసి వెన్నుపూస నిటారుగా, నడుము ఛాతీ భాగాన్ని ఫ్రీగా లిఫ్ట్ చేస్తూ మెడని వెనక్కి వాల్ చేసేసి. థైరాయిడ్కి అన్నిటికీ చాలా చాలా మంచిది. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇంకొకసారి చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు వక్రాసనం చేద్దాం. కుడికాలు ముడిచేసేయండి. పవన ముక్తాసనం ఇలా కూర్చొని కూడా చక్కగా వాటేసుకొని కాసేపు పడుకొని చాలా మంచి సూతింగ్, లంగ్స్ కూడా చాలా మంచిది.
మేడం గారి వాయిస్ మీ అందరికి వస్తుందా? ఇంకా నాకే ప్రాబ్లం అనుకుంటున్నాను. రావట్లేదు. వాయిస్ మేడం మరి అది బ్లూటూత్ ఏమన్నా కింద పెట్టారేమో, వినిపిస్తుంది మనం చెప్పినా కానీ. మీద చేతులు తగిలినప్పుడు 5 మినిట్ తేగా పోయింది. వస్తుందమ్మా? అది చూస్తున్నాను, కనెక్షన్ పోయింది. ఓకే, వస్తుందిగా. వాయిస్ వస్తుందండి? ఇప్పుడు వస్తుంది మేడం, ఇప్పుడు వస్తుంది మేడం. సరే, ఓకే. ఎంతసేపు అయింది? అదే వాయిస్ ఎంతసేపు అయింది? చెప్పేటప్పుడు ఇది అప్పుడే పోయిందా? ఓకే, వక్రాసనం చెప్పేటప్పుడు నుంచి రాలేదు మేడం. చాలాసేపు అయినట్టుంది, ఒక 5 minutes అయింది అప్పటికి. స్లోలీ రిలాక్స్. పరివృత వక్రాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఆడియో ఆఫ్ చేసుకోండి ఎవరితో కానీ. కాలు క్రాస్గా ఒకటి పెట్టాను కదా, ఎడమ చేయి వెనకాల, కుడి చేయి స్ట్రెచ్, ఎడమ కాలు పక్కనే పెట్టేసేయండి. రాకపోతే ఎంతవరకు వస్తే అంతవరకు అలా ఉంచేసేయండి. ఉమామహేశ్వరి గారు ఆడియో ఆఫ్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చేయండి. ఎడమ చేయి బాగా స్ట్రెచ్. ప్యాంక్రియాస్కి
లివర్కి, రెండింటికి చాలా చాలా మంచిది. ఇప్పుడు చేసేసిన వక్రాసనం కానీ చేస్తున్న పరివృత్త వక్రాసనం. నెక్స్ట్ ఇదే పొజిషన్ లో ఉన్నాం కదా, అర్ధమశ్చంద్రాసనంలోకి వెళ్ళిపోండి. ఎడమ కాల్ని కుడి కాలు తిరిగి కింద పెట్టేసాం. తర్వాత కాళ్ళ మధ్య గ్యాప్ లేకుండా, తొడల మధ్య గ్యాప్ లేకుండా దగ్గరికి లాక్కోవాలి. పైన కాళ్ళని నిలబెట్టేసేయండి. కుడి కాలు పైన కదా, ఎడమ చేతి తీసుకో, మెరిది పట్టుకో. తర్వాత ఈ కుడి చేతిని నడుము మీద వీలైనంతగా వెనక్కి కూడా తీసుకుంది. కుడి భుజ దగ్గర తల వెనక్కి తిప్పి చూస్తూ స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి. వీలైతే ఆసనంలో ఒక 2 నిమిషాల పాటు ఉండడానికి ప్రయత్నించండి. వెన్నుపూస నిటారుగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేసేసేయండి. ఇప్పుడు పైన ఎడమ కాలు ఉంది కదా, చేయి పైన, కుడి చేయి పక్కకుండా, 2 చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. మనం చేయించాలి కదా, టవల్ పెట్టి అలా ప్రాక్టీస్ చేయండి. ఇద్దరు వాళ్ళు రోజు చేస్తూ ఉంటే చక్కగా అలవాటు అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడం అయితే ఇంపార్టెంట్. మీరు వదిలేశారనుకోండి, అది ఇంకా మూలపడిపోతుంది. ఈ భుజం నొప్పులు ఇవి తగ్గవు అనమాట, పెరుగుతాయి కానీ తగ్గవు. నొప్పున్నా కూడా చేయాల్సిందే. మీకు చేతనంత ఎంత వీలైతే అంత రోజు స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. గోడ సపోర్ట్ కూడా కొన్ని చేయించాలి కదా, అవి చేసుకుంటూ ఇవి కూడా చేయాలి. అప్పుడే తొందరగా మీకు లాభం కనపడింది దాంట్లో ఫలితం. అట్లాగే గోడని కూడా నెడుతున్నట్లుగా ఆ మోడల్ చేయొచ్చు. దాంట్లో కూడా ఈ వెనకాల వీపు పట్టేసినప్పుడు, భుజాల దగ్గర స్ట్రక్ అయినవి ఏదైనా ఉంటే కూడా చక్కగా రిలీఫ్ వస్తుంది. సో కాలు మార్చేయండి. గుర్తున్నాయి కదా, గుర్తు లేకపోతే చెప్పండి, ఇంకోసారి చూపిస్తాను. సుమారుగా 6-7 భంగిమలు, 6-7 చేసుకోవచ్చు వీటిలోనే. ఇప్పుడు కుడి కాలు పైన, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కన ఉంది. నొప్పి పుట్టినా కూడా చెయ్యొద్దు, అలవాటు అవుతుంది. కాపడం పెట్టుకోవడం, ఐస్ కాపడం, మళ్ళీ కాస్త హాట్ కాపడం, వేడిది ఇట్లా పెట్టుకుంటూ కొంచెం వీలైతే ఎప్సమ్ సాల్ట్ అప్లై చేసి ఆ భాగాలు రిలీఫ్గా ఉంటాయి. ఇప్పుడు స్లోలీ రిలాక్స్. కాల్ మెడల్కి, హిప్ రీజియన్కి ఫ్లెక్స్, అక్కడ రిలీఫ్ కోసం కూడా మనం ఇట్లాగా కాలు మీద కాలు వేసేసి ఇలా స్వింగ్ చేయొచ్చు ముందుకి వెనక్కి. గమనించుకోవచ్చు ఎక్కడి నుంచి ఎలా ప్రెషర్ వస్తుంది. తుంటి దగ్గర నుంచి కండర స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది. కాలు మార్చి చేయండి. ఇలాంటివి మామూలు అప్పుడు కూడా టీవీ చూస్తున్నప్పుడు కింద కూర్చుంటే ఎన్నో గుర్తొస్తాయి చేయాలని. మీరు సోఫాలో పైన కూర్చుంటే ఏమీ గుర్తురావు. అప్పుడు సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ అలాంటివి రెండోసారి చేసుకునే అవకాశం మిస్ అయిపోతుంది. సో వీలైనంత వరకు కింద కూర్చొని ఇప్పుడు మన యోగాలు రిపీటెడ్గా చేయాలి. చేసుకుంటూ ఉంటే ఈ సన్న నొప్పులు ఇవన్నీ ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు పట్టేస్తాయో తెలియదు. ఒకసారి మన భోజనంలో మార్పులు, ఏదో తీసుకున్న ఆహారంలో అది వాతం ప్రకోపించేవో ఇంకేదో అట్లా కొన్ని ఉంటుంటాయి. సో వాటి వల్ల కూడా ఈ బాడీ కొంచెం మార్పు చేయకపోతాం, నొప్పులు రావడం ఒక రోజు సడన్గా ఎందుకు వస్తాయో తెలియదు. సీజన్ మారడం వల్ల రావచ్చు, భోజనంలో మార్పు, లేదా ఆ రోజు నీళ్ళు తక్కువ తాగి ఉంటాము, నీళ్ళు తక్కువ తాగినా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. పట్టేయడాలు, కండరాలు టైట్గా అయిపోవడం ఇలాంటి.
సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే వెన్నపూస కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మాయిశ్చరైజర్గా సాఫ్ట్గా ఉంటుంది. అంతే కదా, వాటర్ లేని స్పాంజ్ ఎలా ఉంటుంది, వాటర్ పీల్చుకున్న స్పాంజ్ ఎలా ఉంటుంది. ఆ చిన్న స్టార్గా మజిల్స్ సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఎక్కడ కూడా అంటే ఈజీగా మూమెంట్, అంటే కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ రెండు, అంటే దగ్గరికి సంకోచించడం వ్యాకోచించడం. ఫ్రీగా జరగాలి అంటే నీటి శాతం ఎంత ఉందనే శరీరంలో కూడా చాలా చాలా దాని పాత్ర చాలా పోషిస్తూ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు ఎక్కువగా వాటర్ లిక్విడ్స్ కూడా తీసుకోవాలి మనం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ బోర్లో పడుకొని భుజంగాసనాలు చేద్దాం. ఇంకొక 20 నిమిషాలు టైం ఉంది, గాజులే పావు గంట చేసేసేయండి. ముందుగా మార్జాలాసనతో స్టార్ట్ చేద్దాం. ఇది మిస్ అవుతున్నాం మనం. ఇట్లా మోకాళ్ళ మీద నిలబడండి, చేతుల మధ్య భుజాల మధ్య ధ్యానం పెట్టండి. తల శ్వాస తీసుకుంటూ తలపైకి, శ్వాస వదిలేసి గడ్డం ఛాతీ కంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా వెన్నుపూసిన ఆర్చిలాగా చేసి ఈ పొజిషన్ చక్క శ్వాసను వదిలి కాసేపు ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని భుజాలు మెయిన్ భుజాల దగ్గర ప్రెషర్ ఇవ్వాలి. ఇస్తూ తలపైకి చూస్తూ భుజాలున్న లైన్ ఆ వీప్ దగ్గర మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెకండ్ పొజిషన్, కుడి కాలు ఎడమ చెయ్యి. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ కూడా మన స్పైన్ ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. వీలైతే కాళ్ళు ముడిచేసి ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా వీలైతే ఈ చేతిని తీసుకెళ్ళి ఈ కాలుతో పట్టుకుని ఈ విధంగా స్లోలీ రిలాక్స్. మళ్ళీ సేమ్ అలానే భంగిమలో వెనక్కి వచ్చేయండి, డైరెక్ట్గా రిలీజ్ చేయకుండా. ఇలా స్ట్రెచ్ చేసాం కదా, తర్వాత కాళ్ళు ముడవండి కాసేపు. ఆ తర్వాత దీన్ని పట్టుకోండి ఈ విధంగా, నార్మల్ రిలాక్స్. మళ్ళీ ముందుకి కాలుని ఇట్లా ఇలా వెనక్కి ముందుకి జాడించండి, తల ఎదురుగా చూస్తూ ఉండాలి. ఈ విధంగా రెండో కాలుతో కూడా చేసేసేయండి. కుడి కాలుతో ఒక 10. స్లోలీ రిలాక్స్. పోతాసనం కూడా చేసేద్దాం. మనం మండూకాసనం కూడా చేయలేదు. చూసారా ఏంటున్నాయో, అసలు ఎన్ని చేసుకుంటున్నా వస్తూనే ఉన్నాయి. వజ్రాసనంలో కూర్చొని కుడికాలు ఫోల్డ్ చేసాము. ఇక్కడి నుంచి భంగిమ ఇష్టం మేడం, సమస్యలు బట్టి టైల్ బోన్ సమస్య, లోయర్ బ్యాక్ పెయిన్, మోచేయి నేల మీదే ఉండాలి.
ఛాతీ భాగం మొఖానికి టచ్ చేసి తల ఎదురుగా చూస్తూ ఉండాలి. వీలైనంతగా తల పైకి. మిగతా వాళ్ళు ఇంకా నార్మల్ వాళ్ళు పూర్తి స్థాయిలో స్ట్రెచ్. నుదుటి భాగాన్ని నేల మీద. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒక భంగిమ, అరిచేతుల వరకు నేల మీద ఉంచి అది మోకాలు పక్కన పెట్టి ఈ విధంగా స్లోలీ రిలాక్స్. అదే రెండో కాలుతో చేసేసేయండి. కపోతాసన అంటాం దీన్ని. నడుము నొప్పికి కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఈ భంగిమలో కనుక మీరు చేస్తే. హిప్ రీజియన్ మరి ముఖ్యంగా చక్కగా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. మండూకాసన చేద్దాం. ప్యాంక్రియాస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆసనం. ప్రతిరోజు డయాబెటీస్ వాళ్ళు కంపల్సరీ చేయాలి. పిడికిలు బిగించి నక్కుల్స్ని ఒకదానితో ఒకటి జాయిన్ చేసి నాభిస్థానం దగ్గర పెట్టి పొట్ట లోపలికి లాక్కుని శ్వాస తీసుకుని ముందు శ్వాస వదిలేసి పొట్ట లోపలికి లాగి ఛాతీ భాగాన్ని మొఖానికి టచ్ చేసి తలదిగా. స్లోలీ కరెక్ట్ ప్యాంక్రియాస్ మీద పడింది. ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రియాస్, అవి యాక్టివేట్ అయ్యేది కరెక్ట్ గా పొజిషన్ అదే ఉంటుంది. అందుకని వదిలిపెట్టకుండా మీకు ఎంత వస్తే అంతే అంతవరకే చేయండి, దాని లాభం దానికి ఉంటుంది. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చిన్ముద్ర, కాలి గజ్జల దగ్గర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డయాబెటీస్ లేని వాళ్ళు కూడా చేయాలి, రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు భుజంగాసనం చేసేద్దాం. బోర్లో పడుకొని రెండు చేతులు ఛాతీకి ఇరువైపు 45 degrees. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మోచేతులు నేల మీద ఉంచేసేయండి. టెయిల్ బోన్ సమస్య, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు ఇది చేసుకోండి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఇంతవరకు. స్లోలీ రిలాక్స్. సర్పాసన్. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడుగుల మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. నెమ్మదిగా రెండు అరచేతులు ఒకదాని మీద ఒక గడ్డం దగ్గర. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం చేసేయండి. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులో. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. తల ఛాతీ భాగము మోచేతులు స్ట్రైట్. మెడని నెమ్మదిగా కదిలిస్తూ వెళ్ళాలి. అలా ఒకేసారి ఆలోపు సడన్ ఇలా తిప్పకూడదు. తిప్పితే ఒక్కోసారి మెడ పట్టేస్తుంది. మెడ కంట్రోల్ చాలా చాలా డెలికేట్గా ఉంటాయి. అందువల్ల వాటిని చాలా జాగ్రత్తగా మనము హ్యాండిల్ చేయాలి.
మూమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇలా కదిలించుకుంటూ వెళ్ళండి. మలబద్ధక నివారణలో తిరిగే భుజంగాసనం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేసేయండి. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర డీప్ బ్రీతింగ్. లెఫ్ట్ లెగ్ అప్, slowly release. Right leg up, slowly relax. Both legs up, slowly relax. శలభాసన సెకండ్ పొజిషన్. ఎడమ చేయి వీపు మీద, కుడి చేయి చాపి డీప్ బ్రీత్ ఇన్. కుడి చేయి ఎడమ కాలు ఆల్టర్నేట్ గా లిఫ్ట్ చేయాలి. డీప్ బ్రీత్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని డీప్ బ్రీత్ ఇన్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసన్ పొజిషన్. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఇంతవరకు పట్టుకొని ఉండండి. చేయలేని వాళ్ళు ఈ భంగిమలో ఉండాలి. సయాటిక్ వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు చేయగలిగిన వాళ్ళు పొజిషన్. డీప్ బ్రీత్ లిఫ్ట్. శ్వాస తీసుకుంటూ ఆసనం. ఇంకా మామూలుగా వదులుతుంటాం, శ్వాసలు ఏం నిలబెట్టాలని ఏం లేదు. నిలబెట్టగలిగితే మంచిది. దీంట్లోనే డోలను చూపించు. ఈ విధంగా చేయలేని వాళ్ళు భంగిమలో ఇట్లా ఉండిపోండి. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. కాలు మెడలు దూరం పెట్టేసేసి లోపలికి పెట్టేసేయండి డైరెక్షన్. నిద్ర రాని వాళ్ళు రాత్రిపూట ఈ భంగిమలో ఒక 5 నిమిషాలు. గడ్డం కింద రెండో చేతులు. మకరాసన్ సెకండ్ పొజిషన్. మోకాళ్ళు కూడా ముడవచ్చు. స్లోలీ రిలాక్స్. వెనక్కిలో పడుకొని మర్కటాసన్. స్పైన్ ఇంపార్టెంట్, అంతవరకు చేసేసి ముగిద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పెట్టుకోండి. ఒకవేళ చేతులు చాపలేమో, మెడ నొప్పులు వీపు నొప్పులు ఎక్కువగా అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఇలా ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు. మనం ఇటు తల ఇటువైపు తిప్పి కుడి మోచేతిని చూడాలి. కాళ్ళు ఎడం వైపు ఉన్నాయి కదా. స్లో. అదర్ సైడ్. ఈ విధంగా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రోజులో 2-3 సార్లు. ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే తొందరగా మీరు ఫలితం పొందవచ్చు. ఇక్కడ చేసేది సరిపోదు, మనకు ఒక ఎక్స్ట్రా ఉండాలి ఎఫర్ట్. నెక్స్ట్ రెండు చేతులు మళ్ళీ ఇంటర్లాక్ చేసి తల కింద కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి బాగా. లెఫ్ట్. మోచేతులు లేవకూడదు, మోకాళ్ళ వరకే నేల మీద. తల ఆపోజిట్ డైరెక్షన్. మోచేతిని చూస్తూ ఉండాలి. తర్వాత రిలీజ్. అదర్ సైడ్. ఇప్పుడు కుడివైపు కాళ్ళు ఉన్నాయి కదా,
ఎడమ చేతిని తాకి చూడాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు చాపేసేసి వీలైతే రెండు చేతులు బాడీకి వైపులా డీప్ బ్రీతింగ్. రైట్ లెగ్ అప్, ఎడమ చేతులు పెట్టేసేయండి తలకుడి వైపు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి. ఎడమ కాలు కుడి అరచేతులు, తల ఎడమ వైపు చూస్తూ చెవి నాలుగు టచ్ అయ్యే విధంగా అంతగా బెండ్ చేస్తున్నట్లుగా ఉండాలి. థైరాయిడ్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. చేతి బంధాసిన పొజిషన్. ఇవన్నీ కూడా స్పైన్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు చేయాల్సిందే, రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండాలి ఇవన్నీ. ఆరోగ్యము అంటే సహకరించట్లేదు, ఎక్కువసేపు ఉండలేమంటే దించేసేయండి ఆసనాన్ని, మళ్ళీ చేయండి. గ్యాప్ లేకుండా వెంటనే రిలీజ్ చేయడం, మళ్ళీ చేయొచ్చు. ఇలా హోల్డ్ చేయలేని వాళ్ళు అలా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. సయాటికి సంబంధించిన 2 వ్యాయామాలు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి. తప్పనిసరిగా ప్రతివాడు చేయండి రోజు. లోయర్ బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కడ ఏ నొప్పులు ఉన్నా కూడా మంచి రిలీఫ్ వస్తుంది. మెయిన్ తుంటి భాగం ఆరోగ్యంగా తయారవుతుంది. స్లోలీ రిలాక్స్. కాలు మీద కాలు వేసేసేయండి. ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది కదా, తొడల మధ్య గ్యాప్ లేకుండా బాగా దగ్గరికి లాక్కున్న తర్వాత కుడి అరిచేతి కుడివైపుకి లాగండి, తల ఎడమ వైపు స్ట్రెచ్ చేయాలి. ఇట్లా హిప్ నుంచి మనకి సయాటిక్ నర్వ్ స్ట్రెచ్చింగ్ అన్నమాట. నడుము నొప్పికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఏదైనా లోయర్ బ్యాక్ ఏదైనా నొప్పిగా అనిపించిన డెలికేట్గా చేసుకుంటే వెంటనే రిలీఫ్. అదర్ సైడ్ చేయండి. మోకాలు స్ట్రైట్ ఉండాలి, కింద ఉన్న కాలు స్ట్రైట్గా ఉండాలి. మనం దాన్ని ఏమి ఇట్లా బెండ్ చేయట్లా, దీన్ని నిలబెట్టే ఉంచాలి. అప్పుడే మీకు పిరుదుల్లోంచి సయాటిక్ నర్వ్ స్ట్రెచ్చింగ్ తెలుస్తుంటుంది. పూర్తిగా పడేయడం వల్ల నష్టమే లేదు. కాకపోతే సయాటిక్కు మీకు దానికి వర్కింగ్ కావాలి అంటే ఇలానే చేయాలి. అదే మీకు మోకాళ్ళు ఎప్పుడు ఉన్నాయి చక్కగా చేసేసుకొని పూర్తిగా పడుకోబెట్టేయచ్చు. ఇలా పడుకోబెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీని లాభం దీనికి ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ బాస్పట్లు వేసి బద్ధ కోణాసనం చేయండి. 2 చేతులు కాలు తొడల మీద. ఇక్కడ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న కుషన్స్ కనుక తొడ కింద పెట్టుకుంటే సపోర్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు ఆసనంలో ఉండొచ్చు. ఈ టైంలో మూలబంధం వేసుకుంటూ ఉండండి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ విధంగా బాస్పట్లు ప్రాక్టీస్ చేయాలి. పడుకొని కూడా కూర్చొని చేశాం కదా బటర్ఫ్లై, దాని ముందు ఆ భంగి వేది సుప్త బద్ధ కోణాసనం. పడుకున్నాం కాబట్టి సుప్త, ఇంకా బద్ధ కోణాసనం సేమ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కాయకాలు పక్క వచ్చేసేయండి. క్రాస్గా 2 కాళ్ళు నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర పెట్టేయండి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాసనం.
రిలీజ్ ఊర్జశ్వాస. రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ వైపు గుండెలు వేసి కూర్చోండి. ప్రాణాయామాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాయేమో సూర్య నమస్కారాలు స్టాండింగ్వి కొంచెం అవి మిస్ అవుతున్నాయి. ఈసారి రేపు సూర్య నమస్కారాలు అవి కవర్ చేద్దాం. నిలబడి సూర్య నమస్కారాలు, వాటికి సంబంధించిన వార్మప్స్, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం రేపంతా. ప్లస్ ఈ వెళ్ళకిల పడుకున్న వాటిల్లో కూడా మనం సగ్వే చేసాం. పవన ముక్తాసనం చేయలేదు, ఎస్ఐ జాయింట్ చేయలేదు, నౌకాసనం, ఇంకేమున్నాయి, ఉత్తాన పాదాసనం, అనంత పద్మనాభాసనం, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా. మోకాళ్ళవి మనం ఎన్ని చేసేవాళ్ళము ఎక్సర్సైజ్. సో అవన్నీ కవర్ చేద్దాం రేపు. వెళ్ళకిల పడుకొని మిగిలిపోయినవి నిలబడేవి, ఇవి రేపు కంటిన్యూ అవుతాయి. ఇదొక్కటి సింహాసనం చేద్దామా, ఇదొక్కటి చేసేసి, ఎందుకంటే కూర్చొని ఉన్నాం కదా, ఈ భంగిమలో నుంచి సింహాసనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నిలబడి అంటే రిజం మారుతుంది. అంటే మనం పడుకొని చేసాము, ఇంకా మళ్ళీ నిలబడి అంటే ప్రిపరేషన్ అంత ఉండదు, మైండ్ వెంటనే అడ్జస్ట్ అవ్వచ్చు. అందుకోసమని ఇప్పుడు నేను అదేం చేయించింది. సమయం కూడా అయిపోవచ్చింది కదా, ఈ పొజిషన్లో ఉండండి. ఇట్లా సింహాసనం 5 times చేద్దాం. థైరాయిడ్కి చాలా చాలా మంచిది. మనకి స్ట్రెస్ లెవెల్స్, ఎమోషన్స్, బ్లాకేజ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. రోజు 21 సార్లు సమస్యను కూడా చేయాలి. మెయిన్ సమస్య ఎవరు అంటే థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గొంతుకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు, గురక మెయిన్ ఎవరైతే గురక పెడుతూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. నత్తిగా మాట్లాడేవాళ్ళు, కొంతమందికి ముద్దుగా వస్తుంది వాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ చేయాలి. ఓకే. మెయిన్ స్ట్రెస్ లెవెల్స్, ఎక్కువ టెన్షన్ పడిపోతూ యాంగ్జైటీగా ఒక రకమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. సింహాసనం కంపల్సరీ చేయాలి. ఇంతమందికి చూడండి ఎంత ఉపయోగం. ఏం లేదు, ఈ శబ్దం చేయడంలోనే చాలా వరకు ఎమోషన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఆ బ్లాకేజ్ వల్లే ఎక్కువ సమస్యలు అనమాట. గూడు కట్టుకొని మనకి ఈ విశుద్ధి చక్రం దగ్గర నిలబడిపోతూ ఉంటాయి. విశుద్ధి చక్రం డ్యామేజ్ అవ్వడానికి కూడా కారణం అదే. ఈ ఎమోషన్స్ని మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా దాచిపెట్టుకోవడం వల్లే సమస్యలు. స్టార్ట్. డీప్ బ్రీతింగ్. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, శ్వాస తీసుకోవాలి. సెకండ్ స్టెప్లో నాలుకని బయటకు చాపాలి. థర్డ్ స్టెప్లో కనుగుడ్లని ఆగ్నేయ చక్రం దగ్గర చూస్తూ, ఫోర్త్ స్టెప్లో శబ్దం చేస్తూ శ్వాసను చేయాలి. ఈ 4 కలిపి ఒకేసారి వస్తుంది. ఓకే. స్టార్ట్. డీప్ బ్రీతింగ్. ఈ విధంగా డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, ఎంత వీలైతే అంత ఎక్కువ శబ్దం చేయాలి. నాలుకని బాగా బయటికి లాగి, ఎంత లాగితే నాలుకని అంత బాగా ఇక్కడ దమలు మతుకులోని మన యొక్క కంట భాగం ఉంటాయి, అవి బాగా స్ట్రెచ్ అయ్యి అవి యాక్టివేట్, వాటికి యాక్టివేషన్గా కూడా పనిపిస్తుంది. డీప్ బ్రీతింగ్. ఇంకొకసారి డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. ధ్యాన ముద్ర. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతో సత్కమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు.
ఇంకొకటి పత్రిజీ గారు మన టిఎన్సి ఛానల్ వ్యవస్థాపకులు, గ్రేట్ గురుజీ. మెడిటేషన్ ఇవన్నీ కూడా ఎంతో మందికి ఇంట్రడ్యూస్ చేసిన గురువు గారు అనుకోకుండా కాలం చేశారు నిన్న సాయంకాలం 5 గంటలు. సో ఆయనకి చక్కగా ఆయన ప్రయాణం పైలోకాల్లో సాఫీగా సాగిపోయి అక్కడ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లానే ఆయన ఎనర్జీస్ని ఇస్తూ చక్కగా ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటూ ఒక్క 1 minute పాటు జస్ట్ ఆయన ఆత్మ శాంతించాలి. ఆల్రెడీ శాంతించి ఆయన ఎన్లైటెండ్ సోల్ ఎంతో మందికి ఆయన మాటల్లో చెప్పేది కాదు, మార్గదర్శకంగా ఉన్నారు కదా. కొంచెం సేపు 1 minute. ఓం శాంతి. శ్రీధర్ గారు, జ్యోతిర్మయి, ధనలక్ష్మి, రత్న, అనురాధ, పద్మావతి, శ్రీదేవి, ఉమామహేశ్వరి, వి పద్మజ, మొత్తం 9 members నాతో కలిపి. ఏమన్నా మాట్లాడాలి? కొత్త వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు మహాతర్ బాబాజీ గారు పరమహంస యోగానంద గారికి కనపడి ఆయన చేయవలసిన డ్యూటీ స్టేట్స్కి వెళ్ళి అక్కడ కూడా క్రియా యోగా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయమని ఒక బాధ్యతని ఇచ్చిన రోజు అన్నమాట. స్మృతి దివస్, మహాతర్ బాబాజీ స్మృతి దివస్ అని చెప్పి వైఎస్ఎస్ దాంట్లో ఆర్గనైజేషన్లో చేస్తూ ఉంటారు చాలా గ్రాండ్గా. వీలైతే ఈరోజు మెడిటేషన్ చేయండి, అద్భుతమైన రోజు. పరమహంస యోగానంద గారి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అట్లాగే ఆయన బాబాజీ ఆయన ఒక డ్యూటీ ఇచ్చారు అంటే ఆ రోజుకి ఏదో ఒక విలక్షణమైన ప్రత్యేకత ఉంటుంది, లేకపోతే అలాగా ఇదే రోజు ఎందుకు ఎన్నుకుంటారు అది. సో ప్రతి వాళ్ళు వీలైతే మెడిటేషన్ చేయండి. అలాగే పత్రిజీ గారు కూడా ఆయన చక్కగా ఆయన జర్నీ మంచిగా ఇంకా వేరే మంచి మంచి జన్మ తీసుకొని ఆయన మళ్ళీ ఇలానే అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఎలా అండి, ఆయన ఎలా చనిపోయారు ఐడియా ఉందా? తెలియదు మేడం, నేను కూడా నిన్న చూసి స్టన్